ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక పచ్చ చిలుక ఒక చిన్న శివాలయం దగ్గర ఉండేది. ప్రతిరోజు ఉదయం ఆ చిలుక ఆలయ గంటపై కూర్చుని ఓం నమః శివాయ మంత్రం పలికేది. ఇది చూసి గ్రామస్తులు ఆనందించేవారు. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చి చెట్లు నేల కొరిగాయి, పంటలు నాశనమయ్యాయి. ఆ తుఫానులో చిలుక గూడు కూలిపోవడంతో అది గాయపడి బలహీనమైంది. తన బాధల్ని లెక్క చేయకుండా చిలుక ప్రతిరోజు శివాలయం దగ్గర కూర్చుని జపం చేస్తూనే ఉండేది. ఆ రాత్రి శివుడు ఒక రైతు కలలో ప్రత్యక్షమై, చిలుక భక్తి మీ ప్రార్థనలా నాకిష్టమైంది. జంతువుల కోసం ఆలయం పక్కన ఒక ఆశ్రయం నిర్మించండి అని చెప్పాడు. మరుసటి రోజు గ్రామస్తులు కలిసి ఆలయం పక్కన జంతువుల కోసం ఆశ్రయం నిర్మించారు. ఆ ఆశ్రయంలో చిలుకతో పాటు ఇతర జంతువులు సురక్షితంగా ఉండగలిగాయి. అద్భుతంగా